పడ్డామంటే పాపులుగా ఉన్నప్పుడు రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత దేవుని క్రియలు మనం చేయటానికి దేవుడు మనల్ని నిర్ణయించారు. దేవుని క్రియలు ఎక్కడ ఉండాలి? మనలోను, మన ద్వారా. దేవుడు ఎక్కడైతే నిలిపారో అక్కడ మన ద్వారాను ఆ క్రియలు జరగటానికి ఆయన వచ్చే వరకు కూడాను మనల్ని ఇక్కడ సిద్ధపరిచారు. మరి ఇందులో ఉన్న మనము మరి మన పనిలోను అక్కడ నిపుణత కనపరిచి దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం ఎప్పుడైతే వాడబడతామో అప్పుడు చూడండి, గోళ్ళ బద్దలు కొట్టి మళ్ళీ కొత్త మందిరాలు కట్టవలసి వస్తుంది. ఇందుకే మీకు అర్థమైంది కదమ్మా? ప్రతి మాట, ప్రతి ఆలోచన లోకం అంతా మనల్ని చూస్తూనే ఉంటుందండి. ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు చూడండి. ఉన్నవారిని ఎవరిని చూడదు.